రీమిక్స్ చేసుకుంటున్నట్టే ఉంది నాకు. ఫస్ట్ టైం నేను మా మదర్ని ఒక చిన్నపిల్లని ఫస్ట్ టైమే చూస్తున్నాను నా జీవితంలో. నేను ఈమెని ఫస్ట్ టైం ఒక చిన్నపిల్లగా చూస్తున్నాను. పొద్దున్న రాగానే వీళ్ళందరూ లాస్ట్ బెంచ్, వీళ్ళందరూ హైట్గా ఉంటారు, మేము ఎదురు కూర్చుంటాం, మా ఇద్దరి మధ్యలో ఎవరు నానిచ్చినా మేము ఊరుకో, ఏంటో ఏళ్ళే డామినేషన్ అన్నట్టు బ్యాచ్లు. మేమంటే ఇప్పుడు బ్యాచ్లు మెయింటైన్ చేస్తున్నాం, అప్పుడు బ్యాచ్లు మెయింటైన్ చేస్తారు లేదా తెలీదు, అప్పుడు చూస్తుంటే అర్థమవుతుంది వీళ్ళిద్దరూ బ్యాచ్ అంట. సో ఆంటీ మాకు ఎప్పటి నుంచో తెలుసు. సో మేము ఇంత మాకు తెలిసిన ఫ్రెండ్ ఎవరు ఉన్నారంటే లక్ష్మీ ఆంటీ గారు. ఎప్పుడు వచ్చినా లక్ష్మీ ఆంటీ, ఎవరు ఫోన్ చేసినా లక్ష్మీ ఆంటీయే, ఏది చేసినా. సో ఫర్ ద ఫస్ట్ టైం ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని తెలిస్తే నిజంగా మాకే సిగ్గేస్తుంది. మాకుంటే మహా అయితే ఏళ్ళ మీద లెక్కెట్టుకోవచ్చు. వీళ్ళందరూ కూడా ఒక లక్ష్మీ ఆంటీయే కాదు, వీళ్ళు కూడా ఆంటీసే. ఇప్పుడు మీకు చాలా మంది ఆంటీస్ లేరులేండి, లేకపోయినా కానీ సిఏ ఎవరో గురించి ఎందుకు ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను ఇలా అబ్బాయి అంటే ఎవరు నమ్మరు. అది నమ్మరు, అంకుల్స్ అంటే నమ్మేయచ్చులేండి, అది ఆ విషయం. సో మీ అందరికీ ముందర నిజంగా చెప్తున్నా, చేతులకు నమస్కారం పెడుతున్నాను. ఈ కైండ్ ఆఫ్ రిలేషన్ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్లో ఎవరి లైఫ్ అది చూసుకుంటే సరిపోయే టైంలో కూడా వన్ డే స్పెసిఫిక్గా కేటాయించి ఏమన్నా పనులు ఉంటే ఆపేసుకుని, ఉద్యోగాలు ఉంటే మానేసుకుని, ఇవన్నీ చేసి ఒక చోట గ్యాదర్ అయ్యి ఒక ఫంక్షన్ ఇంత గ్రాండ్గా చేసుకుంటామని రియలీ మీకు చాలా అప్లాస్. మీకు మీరే చప్పట్లు కొట్టుకుని వేరే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి. సో ఇలాంటి ట్రీట్ మా ఐస్కి ఇచ్చినందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం, షీల్డ్ ఇచ్చే అర్హత అయితే మాకు లేదండి, బీ ఫ్రాంక్గా చెప్తున్నాను. మా మొహాలు మేమైతే వారం రోజులు స్నేహం చేస్తాం, మా అయితే ఇంకో 2 సంవత్సరాలు స్నేహం చేస్తాం, దానికంటే ఎక్కువ ఉండదు. 25 years రిలేషన్ మెయింటైన్ చేయడం అంటే మనకి షీల్డ్ కానీ అసలు ఏదైనా కానీ, ఇంకా చెప్పాలంటే మా మొహాలు మా మమ్మీకి తెలియకటం కంటే మాకంటే ముందు వాళ్ళ మొహాలు వాళ్ళకే తెలుసు. సో వాళ్ళే అర్హులు షీల్డ్ ఇచ్చుకుంటాకి. సో ఆంటీని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఓ సారీ, వీళ్ళ స్నేహం 35 అంటండి ప్లీజ్. అది 100 years అవ్వాలని కోరుకుంటున్నాం. అయిపోయిందా? బాబు జెంట్స్ మా మదర్ చెప్తాం ఓకే. ఇంకొక నా జీవితంలో పొగడతానికి కాదండి, ఎవరో ఒకళ్ళ గురించి ఒకరు చెప్తానే కదా తెలిసేది. నాకు తెలిసింది లక్ష్మ ఆంటీ, ఇంకోళ్ళకి తెలిసి ఇంకో ఆంటీ గారు తెలుస్తారు. మా ఫ్యామిలీకి నాకు రిలేటెడ్గా అంటే వాళ్ళ అబ్బాయి, పెద్ద అబ్బాయి ప్రవీణ్, మా తమ్ముడు క్లాస్మేట్స్. మాకు లక్ష్మాంటి కరెక్ట్గా క్లారిటీగా తెలిసింది ఏంటంటే వీళ్ళిద్దరు జాయిన్ అయినప్పుడే. అప్పుడు దాకా లక్ష్మాంటిని ఎప్పుడు మేము చూడాల. ఫర్ ద ఫస్ట్ టైం మా తమ్ముడు ఒక యావరేజ్ స్టూడెంట్ అండి, నాకు తెలుసు అది. మేమందరం యావరేజ్ స్టూడెంట్ ఎక్సెప్ట్ మై సిస్టర్, తను బ్రిలియంటే. మేమందరమే కొంచెం వెరైటీ కైండ్ ఆఫ్ క్యాండిడేట్స్. మా తమ్ముడు ఒక ఎడ్యుకేటెడ్ అయ్యాడు, ఒక ఉన్న స్థాయిలో ఉన్నాడంటే మా పేరెంట్స్ కంటే ఫర్ ద అప్పర్ హ్యాండ్ లక్ష్మాంటి గారిదేనండి. తనే ఉండి తన్ని శశి అనే కాలేజీలో జాయిన్ చేయటం, స్కూల్లో జాయిన్ చేయటం, తనే దగ్గరుండి అన్ని బాగోగులు చూసుకుంటాం. మా దగ్గర ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తను మీరేం భయపడమాకండి, మీ ఎదురు నేనున్నాను,